హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసిద్దాం. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 5-6 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1.5 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇది కొంచెం వేగిన తర్వాత 3 స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళని వేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళని లో ఫ్లేమ్ లో బాగా వేగేంత వరకు వేపించుకోవాలి. వేరుశనగ గుళ్ళని 70% వేపించుకున్నాక దీనిలోకి 1.5 స్పూన్ అల్లం ముక్కలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపగుళ్ళు వేసుకుని ఎర్రగా వేపించుకోవాలి. పులిహోర టేస్ట్ మొత్తం తాలింపులోనే ఉంటుంది, అందువల్ల లో ఫ్లేమ్ లో చాలా ఓపిక్గా వేపించుకోవాలి. ఇలా ఎర్రగా వేపించుకున్న తర్వాత దీనిలోకి మన కారానికి సరిపడినట్టు 10 పచ్చిమిర్చి, 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. నేను ఇక్కడ 1 కప్ రైస్ తో చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం కారం సరిపోతుంది. మీరు ఇంకాస్త ఎక్కువ కనుక క్వాంటిటీ చేస్తే కనుక ఈ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మనం వేసిన ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొంచెం సేపు వేపించుకున్న తర్వాత దీనిలోకి 3/4 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపుని ఆయిల్లో వేపించుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇదిలా 1 నిమిషం వేపించుకున్న తర్వాత 3-4 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టండి. నేను ఇక్కడ చేసే 1 కప్ రైస్ కి 5 నిమ్మకాయల రసం పడుతుంది. ఇలా నిమ్మకాయ రసంలో సరిపడినంత సాల్ట్ వేసి ముందుగానే కలిపి ఉంచుకుని మనం ఆల్రెడీ చేసుకున్న అన్నంలో ఈ నిమ్మకాయ రసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేపించుకున్న తాలింపు మొత్తం కూడా ఈ రైస్లో వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పులిహోర ఎప్పుడు కూడా చేసిన వెంటనే తింటే పులుపు ఎక్కువగా అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం టైం ఇచ్చి ఆగి తింటే కనుక అన్ని రుచులు కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఈ పులిహోర రెసిపీని చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అమోఘంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.